మొన్నొచ్చేసరికి మనం ఈ ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్‌కు సంబంధించిన కేసుది కోర్ట్‌లో కొన్ని హీరింగ్‌లు జరుగుతా ఉండంగా మనం మాట్లాడుకుందాం. ఆ రోజు 35 నంబర్ వరకొచ్చి ఆగిపోవటం అయితే జరిగిందనమాట. ఇక 59 నంబర్‌లో ఉన్న కేసు ఏదైతే ఉందో, ఈ కోర్ట్ హాల్ నంబర్ 11లోది, ఆ రోజు గూడా హీరింగ్ రాలేదు. అయితే ఆ రోజు స్టేటస్ అనేది చెప్పడం జరిగింది. అప్పుడు ఇది అవ్వకముందే మధ్యలో మనం. ఇప్పుడొచ్చేసరికి అందరూ అడుగుతా ఉన్నారు. మరి ఎప్పుడు ఇదయ్యేదానికి ఉంటుందని జెప్పేసి. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ జేసి షేర్ జేయండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే, ఇక్కడ మొన్న హీరింగ్‌కి ఎప్పుడైతే రాలేదో, సో, అది మళ్ళీ నెక్స్ట్ మండే అంటే 24కి ఏమన్నా లిస్టింగ్ చేసేదానికి ఛాన్స్ ఉందనమాట. అయితే ఇక్కడ నేనైతే లిస్టింగ్ గురించయితే ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి లిస్టింగ్ అయితే ప్రస్తుతానికైతే అవ్వలేదు. మరి మొన్న చూసినప్పుడు లిస్టింగ్ అయినట్టయితే కనపడలేదు. సో, 24వ తారీఖు ఒకవేళ గనక సోమవారం రోజున గనక వీళ్ళు మళ్ళీ ఈ కోర్ట్ కేస్ గనక లిస్టింగ్ అయినట్టయితే, శుక్రవారం గాని, శనివారం గాని దీనికి సంబంధించిన లిస్టింగ్ అప్డేట్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇంతవరకు అవ్వకపోతే. ఇప్పుడు నేను చూడలేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇవాళ వచ్చేసరికి. నిన్నైతే లేదు మరి. అయితే ఇప్పుడు ఇది హీరింగ్‌కి వస్తదా? రాదా? అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. అది ఎక్కడో పోయి వెనక నంబర్‌లు ఉన్నాయి. అయితే ఇక్కడేంటంటే ఈ కోర్ట్ కేసుల్లో ఉన్న వాటిల్లో చాలా వరకు గూడా టైమ్ కన్స్యూమింగ్ కేసులే ఉన్నాయన్నమాట. దాని గురించే ఆ రోజు హీరింగ్‌కి రాకపోవడం అయితే జరిగింది. అయితే మీది హీరింగ్‌కి రావాలంటే 35 నంబర్ లోపు ఉంటేనే ఏమన్నా వచ్చేదానికైతే ఛాన్స్ ఉందన్నమాట. సో, నెక్స్ట్ మండే గూడా వస్తదా? రాదా? అంటే మాత్రం ఇక ఈ నంబర్‌ని బట్టే ఉంటది. 35 లోపొస్తేనే ఖచ్చితంగా అయితే. ఇక ఈ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది స్టే కంటిన్యూ అవుతా ఉన్నది. సో, ఇక ఈ రిజల్ట్స్ అనేవి మనం డిసెంబర్‌లో ఎక్స్‌పెక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఎట్టి పరిస్థితిలో కూడా. ఎందుకంటే మంత్ ఎండింగ్ వచ్చేసింది ఆల్‌మోస్ట్. సో, ఇదండి. లిస్టింగ్ అయిన తర్వాత మీకు వీడియో చేసి పెడతానండి. థాంక్ యూ సో మచ్. ఇదనమాట.